కర్ణాటక రాజకీయాల్లో రేపు కీలక పరిణామాలు జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రేపు ఉదయం 10:30 గంటలకు సీఎం సిద్ధరామయ్య గవర్నర్ను కలిసి రాజీనామా సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండు సీఎల్పీ సమావేశంలో తదుపరి సీఎంను ఎన్నుకోనున్నారు. సీఎం రేసులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోంమంత్రి పరమేశ్వర్ పేర్లు వినిపిస్తున్నాయి. డీకే శివకుమార్కే తదుపరి సీఎం పదవి దక్కే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. కర్ణాటక రాజకీయాల్లో రేపు కీలక పరిణామాలు జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రేపు ఉదయం 10:30 గంటలకు సీఎం సిద్ధరామయ్య గవర్నర్ను కలిసి రాజీనామా సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రుత్విక్ లైవ్ లో అందిస్తారు. రుత్విక్, కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 3 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగిన సిద్ధరామయ్య రేపు తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా కూడా కర్ణాటకలో సీఎం కుర్చీ మీద పోటీ అనేది నెలకొంది. ఏదైతే కర్ణాటక ఎన్నికలు జరిగాయో, ఎన్నికలు జరిగిన సమయంలో కేపీసీసీ అధ్యక్షుడిగా, పార్టీ అధ్యక్షుడిగా ఉండి డీకే శివకుమార్ పార్టీని నడిపించారు. అయితే అప్పుడు డీకే శివకుమారే సీఎం అవుతారని చెప్పి అందరూ భావించినప్పటికీ కూడా అహింద నేతగా కూడా, బీసీ వర్గాల నేతగా కూడా పేరొందిన సిద్ధరామయ్యకే కాంగ్రెస్ అధిష్టానం సీఎం పదవిని కట్టబెట్టింది. అయితే అప్పటి నుంచి కూడా సీఎం పదవి కోసం పోటీ పడుతున్న డీకే శివకుమార్ 2.5 ఏళ్ల తర్వాత తనకు సీఎం పదవి ఇస్తారనే హామీలు వచ్చాయని చెప్పి ఆ సమయంలో వార్తలు వినిపించాయి. అయితే గత నవంబర్కి 2.5 ఏళ్లు పూర్తి కావడంతో అప్పటి నుంచి కూడా డీకే శివకుమార్ సీఎం పదవి కోసం పట్టుబడుతూ కాంగ్రెస్ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆ సమయంలో 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో దీన్ని కొంతకాలం వాయిదా వేయాలని చెప్పి ఇరు నేతలు సఖ్యతగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం చెప్పడంతో వారు ఇరువురు కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగులకు ఒకరింటికి ఒకరు వెళ్ళడం, ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి. అయితే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడము, రిజల్ట్స్ రావడము, పార్టీలు ఏర్పడడం, ప్రభుత్వాలు ఏర్పడడం జరగడంతో మరోసారి కూడా ఈ అంశం అనేది తెర మీదకు వచ్చి తీవ్రమైన చర్చ అనేది కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో నిన్న ఇరు నేతల్ని ఢిల్లీకి పిలిపించి కాంగ్రెస్ అధిష్టానం దాదాపు 8 గంటలకు పైగా కూడా సుదీర్ఘమైన చర్చ అనేది జరిగింది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ విషయం మీద సుదీర్ఘమైన చర్చ నడిచినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ తదుపరి మంత్రివర్గ విస్తరణ, అట్లాగే రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయానికి మీటింగ్కు వెళ్ళామని చెప్పుకున్నప్పటికీ కూడా సీఎం అంశాన్ని ఎంపిక చేసే విషయమే కీలకంగా చర్చ జరిగిందని చెప్పి నిన్న మొత్తం కూడా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే నడిచింది. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా సీఎం సిద్ధరామయ్య ఎవరైతే కేబినెట్ మంత్రులు ఉన్నారో వాళ్ళందరినీ రేపు ఉదయం 9 గంటలకు తన ఇంటికి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ హాజరు కావాలని చెప్పడం, ఆ తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ కోరడంతో సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేస్తాడనే ప్రచారం అయితే సాగుతుంది. ఇందుకు కొంతమంది నాయకులు దీన్ని ధృవీకరించడం కూడా జరిగింది. రేపు 11 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ని కలవనున్నారు సీఎం సిద్ధరామయ్య. ఇప్పటికే కూడా ఆయన అపాయింట్మెంట్ కోరారు. ఉదయం మంత్రులతో ఎవరైతే ఇప్పటి వరకు కేబినెట్ మంత్రులు ఉన్నారో వారందరూ కూడా ఆయన సిద్ధరామయ్య ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అటెండ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత తన అధికారిక నివాసం కావేరీ నుంచి కూడా రాజ్భవన్కి చేరుకుని ఈ రాజీనామా సమర్పించే పరిస్థితి కనపడుతుంది. ఆ తర్వాత రేపు రాత్రికి కానీ శుక్రవారం కానీ సిఎల్పి సమావేశం అనేది జరుగుతుంది. ఈ సిఎల్పి సమావేశంలో సిఎల్పి నేతను ఎన్నుకునే ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అయితే ఇక్కడే ఇద్దరు పేర్లు కూడా వినపడుతున్నాయి. డీకే శివకుమార్ పేరు, అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ హోంమంత్రిగా ఉన్న జి పరమేశ్వర్ పేరు కూడా వినపడుతున్న నేపథ్యంలో ఈ సిఎల్పి సమావేశం జరుగుతుంది. ఈ సిఎల్పి సమావేశంలో సిఎల్పి నేతను ఎన్నుకున్న తర్వాత ముఖ్యమంత్రి, తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అవకాశం కూడా స్పష్టత రానుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే డీకే శివకుమారే తదుపరి ముఖ్యమంత్రి అంటూ కూడా డీకే శివకుమార్ వర్గం అయితే ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రుత్విక్.